సాయి నేను కొత్త దీవి ఐస్కాంతాన్ని కట్టుకున్నాను. అదే కట్టుకును నేను ఒక్కసారి స్మరించాలా లోపలికి ఇచ్చి పక్కన తీసి నింపేసి తన మధ్య మరో ఐస్కాంతంగా మార్చివేసింది. తస్మాత్ జాగ్రత్త, ఈ జీవకాంతం ఎక్కడో లేడు, మన హృదయంలో కూర్చున్నాడు. ఆయన ఎవరో కాదు, సద్గురు సాయినాథుడు. దత్తాత్రేయునికి ముఖ్య అవతారం ప్రముఖ మరాఠీ గ్రంథ దక్షిణ విషయ సంస్థావాలు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచరిత్ర వ్రాయడం కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి జవాబు తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికితీసి మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని. నా తరఫున వారు బాబాతో నిట్లనిది. ఈ అన్నా సాహెబుని మీ జీవిత చరిత్రను కాంక్షించున్నాడు. నేను విచారణ నుంచే జీవిత పద్యం నా జీవిత చరిత్ర రాయని అవసరం లేదు. साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
దర్శిస్తుండే రూపాన్ని సాక్షాత్కారమని భావించలేకపోయారు. బాబాను అత్యంత సన్నిహితంగా సేవించిన ప్రముఖ వృత్తులలో శ్రీ దాసగను మహారాజు ఒకరనే విషయం సాయి భక్తులందరికీ తెలిసిందే. కానీ దాసగను బాబాను తన గురువుగా భావించేవాడు కాదు. దాసగనుకు ఇస్లాంపూర్ నివాసి అయిన వామన్ సాక్షి అనే బ్రాహ్మణ గురువు వేరే ఉన్నాడు. ఆ గురువు వద్ద మంత్రోపదేశం కూడా పొందాడు. మొదట శివభక్తునిగా ఉండి తరువాత పండరి విటునుడిచే ఆకర్షింపబడి వార్కరీ సాంప్రదాయంలో తన సాధన కొనసాగించాడు. బాబా ఒకసారి దాసగను భాగవత సత్తా